హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నేను వైజాగ్లో హైయెస్ట్ అయిన బిల్డింగ్ నేను చూపించబోతున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే దాని లోపలికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇది చాలా హైయెస్ట్, ఇది పెద్ద అనమాట. వైజాగ్లో చాలా పెద్దది. దీంట్లో ఎంట్రీ కూడా ఉండదు మ్యాక్సిమం. కాకపోతే మనం డ్యూటీ చేయడం బట్టి మనకి ఐడి నెంబర్ అని చెప్పి మనం లోపలికి వెళ్తున్నాం. సో చూడండి, మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు చూపిస్తాను నేను. అంటే నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడం, ఆల్రెడీ ఒకసారి చూశాను. సో ఇక్కడికి వెళ్ళడం అంటే చిరాకు నాకు. ఎందుకని అడగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడికి వెళ్ళాలంటే మినిమం 40 మినిట్స్ పడుతుంది. దానికి టైం వేస్ట్, మనకి ఎర్నింగ్స్ కూడా పోతుంది. చాలా టైం వేస్ట్ అవ్వడం వల్ల ఆర్డర్ కూడా మిస్ అవుతాం. సో అందుకోసం నేను ఏంటంటే దీనైతే రిస్క్ చేసి వీడియో తీశాను. ఆ ఫోన్ కూడా వాడుకోవద్దు ఇక్కడ. అంటే మనం బయట నుంచి రైడర్స్ అయితే అక్కడ తీసుకెళ్ళి వీడియో కరెక్ట్ కాదు. చూడండి, ఇదంతా కూడా చూడండి, కింద సెల్లారు చాలా పెద్దది. ఎంత ఉంటుందంటే దగ్గర 1 ఎకరం పైనే ఉంటుంది ఈ మొత్తం బిల్డింగ్ కలిపి. దీంట్లో మొత్తం 360 ఫ్లాట్లు అయితే ఉన్నాయట. నేను వెళ్ళేదైతే 21 ఫ్లాట్కి. చూడండి, లిఫ్ట్ రావడానికి మినిమము అరగంట పట్టింది కిందకి. మళ్ళీ దీనికి వెళ్ళాలంటే ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. చూడండి, చూపించాను. 21 ఫ్లోర్కి అయితే నేను వెళ్తున్నాను. చూడండి, పైనుంచి చూడండి ఒకసారి. లిఫ్ట్ దిగేసి అయితే నేను ఇది కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను. కస్టమర్ చూడండి, అందరు ఇదైతే ఇక్కడ కూడా పెంచుతున్నారు వీళ్ళు. అమెరికా టైప్ అయిపోయింది మంది కూడా. చూడండి, పవర్ చాలా క్యూట్గా ఉంటుంది ఇక్కడ. నేను స్పెషల్గా తీసాను నేనైతే. చూడండి, చాలా అందంగా ఉంది. ఇది చూడండి, మనం ఏం పర్యావరణాన్ని అయితే హాని చేస్తున్నాం, వీళ్ళైతే నీట్గా పైన కూడా పెంచుతున్నారు. అంటే ఒక అందుకు ఇందులో చెరువు ఉంది, మంచిగా ఉంది. సో చూడండి, టాప్ బిల్డింగ్ అయితే ఇది వైజాగ్ మొత్తానికి అయితే. చూడండి, ఇక్కడ వే ఉంది అవతల బిల్డింగ్ వెళ్ళడానికి. చాలా భయం వేస్తుంది నాకైతే ఫస్ట్ చూడడానికి. దీన్ని నేను చూడండి, సిటీ చూస్తే ఎలా ఉంటుందో, చాలా మన హైట్లో ఉన్నామని తెలుస్తుంది అందరికీ కూడా. చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా ఉందో. నేను ముందుకెళ్ళే కొలితే నాకైతే భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతున్నా అని చెప్పేసి. చూడండి, అయితే వ్యూ అంటే చాలా బాగుంది. దీన్ని ఒక అందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే మనకి మ్యాక్సిమం ఎంట్రీ అనేది ఉండదు. సో డ్యూటీ చేయడం వల్ల చాలా చూడండి, చల్లారి నుంచి పైనుంచి కిందకి తీసాను. కింద కూడా కనిపించట్లా. మళ్ళీ చెయ్యి బయటికి రిస్క్ చేసి మరి రిటర్న్ కింద. అక్కడి నుంచి ఫోన్ పెడితే మరి ఇంకేముంటుంది చెప్పండి ఒకసారి. మరేట ఉండదు, పగిలిపోద్ది. అయినా సరే రిస్క్తో తీశాను. సో మన బ్లింకిట్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీన్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అందరికీ కూడా చూడండి, కొంచెం టాప్ నుంచి కూడా తీసాను. చూడండి, లాస్ట్ అయితే ఫైనల్ గార్డెన్ అయితే చూపిస్తున్నాను. ఇంక నేను చూడండి ఎంత నీట్గా వేసారు, మట్టి అది, మొక్కలు. ఆక్సిజన్ కావాలి కదా వాళ్ళకి కూడా. మరి అంతే కదా, ఆక్సిజన్ అనేది చాలా అవసరం అందరికి. సో ఇలాగే చూడండి, అక్కడ మొక్కలు పెంచుతాను. మళ్ళీ తీసాను చూడండి కిందకి చల్లారికి. ఇప్పుడైతే కనిపించింది, కొంచెం కనిపించింది. నేనైతే చూడడానికి కావదు, భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి.